అయిపోయేంత వరకే ఇలాంటి ప్రమాదాలన్నీ సృష్టించాలని చూస్తారు మన శత్రువులు. ఒక్కసారి పెళ్ళైపోతే ఇక ఎవ్వరూ మనల్ని విడదీయలేరు. రేపైతే నువ్వు పెళ్లిలో కూర్చోవాలి లేదా కాంపిటీషన్కి రావాలి. అంతకు మించి నీకు వేరే దారి లేదమ్మా. ఏమైంది భూమి? మామయ్య ఏమంటున్నారు? మీ అన్నయ్యతో పెళ్లికి నాన్న నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు చెర్రీ. చిన్నప్పుడు నన్ను మీ గగన్ అన్నయ్యే కాపాడాడని చెప్తున్నా నమ్మట్లేదు. నేను అమ్మ కలని, నా పెళ్లిని రెండూ సాధించుకుంటాను అంటే ఎలా అవుతుంది అని తను వాదిస్తూనే ఉన్నారు. డాన్స్ కాంపిటీషన్కి వెళ్తానంటే ఆయన బ్లెస్సింగ్స్ దొరుకుతాయట. భూమి ప్లీజ్ ఊరుకో, షీడవుకు. అసలు పెళ్లి కొప్పుకున్న మామయ్య ఈరోజు ఇలా మారిపోయారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అది నాన్నకు అమ్మ మీద ఉన్న ప్రేమ చెర్రి. నిజమే కావచ్చు. శోభాచంద్ర అత్తయ్య మీదున్న ప్రేమతో నీ ప్రేమకు మామయ్య సంఖ్యలు వేయకూడదు కదా. ఆయన ఒక విషయం మాత్రం నిజం భూమి, ఒకే టైంలో జరుగుతున్న పెళ్లి కాంపిటీషన్లో నువ్వు ఒక్కదానిలో మాత్రమే పార్టిసిపేట్ చేయగలవు. అన్నయ్యతో మాట్లాడి పెళ్లి పోస్ట్ పోన్ చేయడం ఒకటే మనకున్న ఏకైక దారి. అన్నయ్యతో మాట్లాడదాం భూమి. వద్దు చెర్రి. నువ్వు కాదు, నేను మాట్లాడతాను. అరే చెర్రీ, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే ఫోన్ చేసావు. ఇందాక పెళ్లి కూతురుగా రెడీ అవుతున్నప్పుడు భూమితో వీడియో కాల్ మాట్లాడానురా. ఎందుకో తను చాలా డల్గా ఉంది.